నమస్తే అందరికీ. మీ హస్బెండ్తో పొగిడించుకోవడానికి ఇంకో క్విక్ అండ్ ఈజీ 1 pot రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదే సింపుల్ 1 pot మష్రూమ్ పులావ్. 5 minutesలో చేసుకునే రెసిపీ. లంచ్ బాక్స్కి, బ్యాచిలర్స్కి కూడా ఈజీ రెసిపీ. ముందుగా మష్రూమ్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తా వినేయండి. మష్రూమ్స్లో విటమిన్ డి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మష్రూమ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బోన్ స్ట్రెంత్ని పెంచడానికి, క్యాన్సర్ నివారణకి సహాయపడతాయి. మష్రూమ్స్ తక్కువ క్యాలరీస్ కలిగి ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. మెయిన్లీ వెజిటేరియన్స్కి ఒక మంచి నాన్ వెజ్ లాంటి రెసిపీ అని చెప్పవచ్చు. ఎలా చేసుకోవాలో చెప్పేస్తే వినేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. కొంచెం ఆయిల్లో వేగాక ఒక ఆనియన్ని, సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కల్ని, ఒక 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసుకొని 2 minutes మగ్గించుకోండి. 2 minutes మగ్గాక మష్రూమ్స్ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. అప్పుడు మనం ఒక 1.5 spoon అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మగ్గించుకోండి. దెన్ చిటికెడు పసుపు, ఒక 1/2 spoon కారం వేసుకోండి. కారం అనేది టోటల్గా ఆప్షనల్. మీకు స్పైస్ వద్దు, పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే కనుక కారాన్ని స్కిప్ చేసుకున్నా పర్లేదు. కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి. దెన్ ఫైనల్గా హోమ్మేడ్ గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు కుక్ చేసుకోండి. అప్పుడు మష్రూమ్కి బాగా ఫ్లేవర్ పడుతుంది. ఈ రెండు మసాలాల బదులు మీరు డైరెక్ట్గా చికెన్ మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది. దెన్ 1 glass ఆఫ్ రైస్ కడుక్కుని పక్కన పెట్టుకున్నా. నేను 1 glass నార్మల్ రైస్కి నేను 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. ఇఫ్ మీరు బాస్మతి రైస్తో చేయాలి అనుకుంటే కనుక 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass రైస్ వాటర్ అయితే సరిపోతుంది. అండ్ ఆ రైస్ని మనం 1 hour ముందే కడిగి నానబెట్టుకోవాలి. దెన్ వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. ఇఫ్ మీకు సరిపోకపోతే కనుక కరెక్ట్గా మనకి సాల్ట్ అనేది సముద్రం వాటర్ అంతా సాల్టీగా ఉండాలి. సరిపోకపోతే కనుక మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. దెన్ కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని లిడ్ క్లోజ్ చేసి 2 whistles వేయించుకుంటే అంతే. టేస్టీ మష్రూమ్ పులావ్ చికెన్ పులావ్కి ధీటుగా రెడీ అయిపోతుంది. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ మీ హస్బెండ్తో పొగిడించుకోవడానికి వేరే రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.